నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ కాదని ప్రజలు మూకముడిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. దీంతో రాష్ట్రంలో జగన్ నేతృత్వంలోని వైసీపీ పాలన ముగిసింది. ఎన్నికల్లో టీడీపీ 136 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 12న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ ఎన్నికల్లో 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తి కాలం ఆ పార్టీలో కొనసాగుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే వైసీపీకి చెందిన నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లుగా మీడియాకి తెలిపారు. ఏపీలో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారనున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో నేతల్లో కలవరం మొదలైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తట్టుకొని పార్టీ స్ట్రాంగ్ అవ్వటం కష్టమేనని భావిస్తున్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పెదవి విరుస్తుండగా కొంతమంది పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి కిషోర్ బాబు పార్టీకి గుడ్ బై చెప్పగా మరికొంతమంది నేతలు ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో జగన్ కు అండగా నిలిచిన నేతలు సైతం వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరడమో లేదంటే షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ లోకి వెళ్లడమో చేస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు వైసీపీని ఆదరించిన సీమ ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఈడ్చికొట్టింది. కేవలం 7 స్థానాల్లో మాత్రం గెలుపొందటంతో సీమలోనూ వైసీపీ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని నిర్ణయించుకున్న వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారని ప్రచారం జోరందుకుంది. టీడీపీ కూటమిలోకి వెళ్లలేని వారు కాంగ్రెస్ ను తమ ఆప్షన్ గా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే గనక జరిగితే వైసీపీ పునాదులు కదలనున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అద్భుతమైన అవకాశం ఇచ్చారని, ఆయన నాయకత్వంలో మంత్రిగా కూడా పనిచేశానని చెప్పారు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో టీడీపీలో కొనసాగలేకపోయినందుకు ఎల్లప్పుడూ బాధపడుతూనే ఉంటానన్నారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదని చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం వైసీపీతోనే సాధ్యమని భ్రమించి అందులో చేరానన్నారు రావెల. అయితే ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని, సంక్షేమం, సమగ్ర రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమని నమ్మి కూటమికి చారిత్రాత్మక విజయం కట్టబెట్టారన్నారు. సమాజ సేవ చేస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం తన వంతు ప్రయత్నాలు చేయాలని వైసీపీకి రాజీనామా చేసినట్లు కిషోర్ బాబు మీడియాకు చెప్పారు.